వెల్కమ్ టు క్రైమ్9 న్యూస్. మైనర్ బాలిక విషయంలో ఒకరిపై ఫోక్సో కేసు నమోదు. మడకశిర పట్టణంలోని బేగార్లపల్లి గ్రామానికి చెందిన రాజేష్ అనే మైనర్ బాలిక విషయంలో ఫోక్సో కేసు నమోదైనట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు, అర్బన్ సిఐ రాగిరి రామయ్య దర్యాప్తు ముమ్మరం చేసి డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచనతో బాలికను వెతికి పట్టుకుని తన గ్రామానికి చెందినటువంటి రాజేష్ అనే వ్యక్తి 3 పిల్లల తండ్రి మాయమాటలు చెప్పి రెండో పెళ్లి చేసుకుంటానని నమ్మిపించుకుని వెళ్లాడు. అనంతరం పోలీసులు బెంగళూరు, హిందూపురం ప్రాంతాల్లోని తిరిగి బేగారపల్లి గ్రామ పొలంలోని రాజేష్ మైనర్ బాలిక ఇద్దరు ఉండగా పోలీసులు పట్టుకున్నారు. బాలికను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి పంపించి బాలిక చెప్పిన విధంగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ విధానాన్ని బట్టి రాజేష్ తన మాయమాటలు చెప్పి తీసుకువెళ్లినట్లుగా తెలుస్తోంది. ఒక అమ్మాయి తప్పైందని చెప్పేసి మడకచిర పోలీస్ స్టేషన్లో మైనర్ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినాం. దాని మీద ప్రాబ్లం ఏమంటే మడకసిర ఏరియాలో కొంచెం అవేర్నెస్ తక్కువ ఉంది. మైనర్ అమ్మాయిని తీసుకుపోవడం, మళ్ళీ రావడం. ఈ కేసులో వచ్చేసి ఒక 2 పిల్లల తండ్రి మైనర్ అమ్మాయిని తీసుకుపోవడం జరిగింది. దాంట్లో తల్లిదండ్రులు ఇమ్మీడియట్గా మా పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన బాగుండేది. కొంచెం నిదానంగా ఇచ్చినారు. ఎనీహౌ మన వాళ్ళు ఎస్ఐ రాగిరి రామయ్య గారు కేసు రిజిస్టర్ చేసినారు. దాని మీద దర్యాప్తు చేసినారు. ముద్దాయిని కూడా పట్టుకొచ్చేసినారు. ఈరోజు కోర్టుకు పెడుతున్నాం. ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. మన ఏరియాలో మెయిన్ మడకసిర ఏరియాలో అవేర్నెస్ తక్కువ ఉంది. అమ్మాయిలు ఎట్లంటే పోవడం, దానివల్ల తల్లిదండ్రులు కూడా దీని మీద బాధ్యతాయుతంగా మెలిగి తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు ఏం కదా అని చూసుకోండి. చేతులు కాలిన తర్వాత ఆకులు కట్టుకుంటే ఉపయోగం లేదు. మా ఎస్పీ గారు కూడా లేడీస్ విషయంలో అయితేనేమి, తర్వాత చిల్డ్రన్స్ విషయంలో చాలా సీరియస్ ఉన్నది. చట్టాలు కూడా చాలా బలంగా ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మా డిపార్ట్మెంట్ కూడా ఫ్యూచర్లో ఇప్పటికే స్టార్ట్ చేసినాము. మేము కాలేజీల్లో, స్కూల్స్లో అందరికీ అవేర్నెస్ కల్పించి ఇటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా మీ ద్వారా తెలియపరుచుకుంటున్నాము. మైనర్స్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ మీద రైట్స్ ఉండవు. తల్లిదండ్రులకే రైట్స్ ఉంటాయి. వచ్చిన తర్వాత పోక్సో కేసులు కడుతున్నాం, రిమాండ్ పంపిస్తున్నాం. ఈ విధంగా రీసెంట్గా కేసుల్లో కూడా లైఫ్ కూడా ఇచ్చినాయి. లైఫ్ ఇచ్చేసి 20 lakhs ఫైన్ కూడా ఇంపోజ్ చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, దీని మీద అవగాహన పెంచుకోండి. మైనర్ పిల్లలను కిడ్నాప్ చేస్తే చాలా చాలా డేంజరు. మైనర్ పాప ఇష్టపూర్వకంగా వచ్చినా వాళ్ళకు రైట్స్ లేదు. వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకుంటాం. అదేవిధంగా స్టింజెంట్ ఇమ్మీడియట్గా ఛార్జ్ షీట్ వేసి వాళ్ళకు శిక్ష పడేటట్టు చేస్తాం.